హలో ఫ్రెండ్స్, ఇంక ఈరోజు వ్లాగ్ వచ్చి సంక్రాంతి పండగకి ఏదైనా స్వీట్ చేద్దాం అనుకున్నాను ఇంట్లో. ఇంకా అందుకని సింపుల్గా రవ్వ లడ్డు చేశాను. ఇంకా అలాగే జీడిపప్పు బర్ఫీ చేశాను అనమాట ఆ రోజు. ఇంకా ఫస్ట్ రవ్వ లడ్డు చేద్దామండి. ఇంకా రవ్వ ఫ్రై చేసుకుంటున్నాను. నెయ్యి వేసి దూరగా సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకా నేనైతే రవ్వని అందాజుగా వేసేసాను. చక్కెర కూడా అందాజుగా వేసి కరెక్ట్గా ఉండిందండి స్వీటు. ఇంకా కొలతలతో వేస్తే అంతగా నాకు సరిగా రాదు, అందుకని అందాజుగా వేసేస్తాను. ఇంకా తెలిసిన ఐటమ్స్ అన్నీ ఇంకా అందాజుగా వేసేస్తానండి. ఏదైనా కొత్తగా ట్రై చేసేటప్పుడు మాత్రము కొలతలతో వేస్తానన్నమాట. రవ్వ లడ్డు చేయడం అందరికీ తెలిసే ఉంటుంది, కానీ నేను ఎలా చేస్తానో అది మాత్రం చూపించాను. ఇంకా జీడిపప్పుని ఇలాగ చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా చక్కెరని కూడా మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్నాను. ఇంకా చక్కెరని కూడా అందాజుగా వేసేసానండి. ఇంకా రవ్వ ఎంత ఉందో చక్కెర కూడా అంతే వేసాను అనమాట. ఇంకా చక్కెరలో కొంచెం యాలకులు వేసి గ్రైండ్ చేశాను. ఇంకా ఇంట్లో చక్కెర చాలా ఉండిందండి. ఇంకా మాకు అసలు ఖర్చే అవ్వదన్నమాట చక్కెర. ఇంట్లో కాఫీలు టీలు ఎవరు తాగము. నేను ఎప్పుడైనా కాఫీ అలా తాగుతూ ఉంటాను. ఇంకా చక్కెర అలానే ఉండింది. ఇంకా అందుకని ఏదైనా స్వీట్ చేద్దామని ఇంకా ఆ రోజు రవ్వ లడ్డు చేశాను. ఇంకా అప్పుడప్పుడు పాయసం చేస్తూ ఉంటాను. సేమియా పాయసము, సబ్బిబియ్యం పాయసం అలా చేస్తూ ఉంటాను. ఇంకా దానికి మాత్రమే చక్కెర వాడతాను. ఇంకా ఫస్ట్ చక్కెరని మిక్సీలో గ్రైండ్ చేసి వేసుకున్నాను అనమాట. తర్వాత రవ్వ ఫ్రై చేసుకుని రవ్వ వేసుకున్నాను. తర్వాత జీడిపప్పుని నెయ్యిలో ఫ్రై చేసి వేసాను అనమాట. ఇంక ఇవన్నీ వేసేసి బాగా కలుపుకోవాలండి. ఇంకా చక్కెర, రవ్వ, ఇంకా జీడిపప్పు మొత్తం కలిసేలాగా మొత్తం బాగా కలుపుకున్నాను. ఇంకా పాలు కొన్ని వేస్తూ ఇంకా ఉండలు కట్టుకోవాలన్నమాట. ఇంక ఇంట్లో పాలు లేవు. ఇంకా జగదీష్ లంచ్కి వచ్చే టైం అయిందనమాట. ఇంకా పాల ప్యాకెట్ తెమ్మన్నాను. ఇంకా అలాగే జీడిపప్పు పాకంకి జీడిపప్పు కూడా తెమ్మన్నాను. ఇంక ఇక్కడ జీడిపప్పు బర్ఫీకి 1 కప్పు బెల్లం తీసుకున్నానండి. ఇంక ఈ బర్ఫీ అయితే నేను ఫస్ట్ టైం అండి చేయడము. ఇంకా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఇంకా ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను అనమాట ఈ స్వీట్ చేయాలని. ఇంకా ఇప్పటికైనా కుదరలేదు. ఇంకా ఆ రోజు ఖచ్చితంగా ఇంకా జీడిపప్పు బర్ఫీ చేయాలని ఇంకా ఆ రోజు జీడిపప్పును కూడా తెమ్మన్నాను. ఇంట్లో లేవు, అయినా కూడా జగదీష్ని ఇంకా జీడిపప్పు తెమ్మన్నాను. 1 కప్పు బెల్లంకి 1/2 కప్పు నీళ్ళు పోసేసి ఇంకా స్టవ్ మీద పెట్టేశానండి. మళ్ళీ గుర్తొచ్చిందనమాట, ఇంకా బెల్లంని వడగొట్టాలి కదా అని మళ్ళీ చిన్న గిన్నెలో మార్చాను. చిన్న గిన్నెలో బెల్లం కరిగిన తర్వాత ఇంకా మనము దేంట్లో బర్ఫీ చేస్తామో ఇంకా దాంట్లోకి మళ్ళీ వడగట్టాను. ఇంకా ఆ రోజు మధ్యాహ్నం వంట చేయలేదనమాట. ఇంకా పొద్దున ఉప్మా చేశాను, ఉప్మా చట్నీ చేశాను. ఇంకా మధ్యాహ్నం వంట చేయలేదు. ఇంకా చపాతీ తీసుకురమ్మన్నాను జగదీష్ని. ఇంకా ఆ రోజు సాటర్డే అనమాట. ఇంకా సాటర్డే జగదీష్ వచ్చి 5 మందికి అన్నదానం చేస్తాడు. ఇంకా అందరికీ మీల్స్ కొనిస్తాడండి. ఇంకా దాంట్లోనే చపాతీ, అన్నము, కూరలు అన్నీ ఉంటాయన్నమాట. ఇంకా మనకి మీల్స్ వద్దు కానీ చపాతీ ఒకటి తీసుకురా అని చెప్పాను అనమాట ఆ రోజు. ఇంకా ఫస్ట్ ఒకరితో స్టార్ట్ అయిందండి అన్నదానం చేయడము. తర్వాత 3 అయినారు. తర్వాత ఇప్పుడు 5 మంది అయినారు. ఇంకా జగదీష్ వచ్చేటప్పుడు ఇంకా పాల ప్యాకెట్, జీడిపప్పు కూడా తెమ్మన్నాను. ఇంకా అవి కూడా తెచ్చారు. పాలు ఒక పక్క పెట్టేశాను. ఇంకా జీడిపప్పు వచ్చి నేను హాఫ్గా ఉంటాయండి, విరిగొట్టినట్టు ఉంటాయి కదా, ఇంకా అవి తెమ్మన్నాను. ఇంకా ఇవి ఫుల్గా ఉండేది తెచ్చాడు. బెల్లం పాకం వచ్చిన తర్వాత ఇంకా జీడిపప్పుని నెయ్యిలో ఫ్రై చేసుకున్నాను. ఇంకా అవి వేసాను అనమాట. ఇంకా బెల్లం ఎక్కువైపోయిందండి. ఇక్కడ బెల్లం ఎక్కువైపోయింది. జీడిపప్పు అసలు కలవలేదనమాట బెల్లంలో. బెల్లం కొంచెం తక్కువగా వేసిండాలండి, ఎక్కువగా వేశారనమాట. ఒట్టి బెల్లమే ఉండింది. ఇంకా జీడిపప్పు బెల్లము 2 కలవలేదనమాట. ఇంకా ప్లేట్లో నెయ్యి రాసి వేసానమాట. ఇంకా ఆరిన తర్వాత ఎలా వస్తుందో చూద్దాం అనుకున్నాను. ఇంకా నేను కూడా యూట్యూబ్లో చూసి చేశానండి ఈ బర్ఫీని. ఇంకా ప్లేట్లో వేసిన తర్వాత అనిపిస్తూ ఉండిందనమాట. ఇంకా అది సరిగా వస్తుందో రాదో అనుకున్నాను. ఇంకా ఆరిన తర్వాత చూద్దాము అని ఇంకా ఫస్ట్ ఆరపెట్టాను. ఇంకా రవ్వ లడ్డు కూడా కొంచెం పాలు వేసుకుంటూ కలిపి పెట్టేశాను. ఇంకా పాలు వేసిన తర్వాత కొద్దిసేపు అలానే వదిలేసానండి. ఇంకా పాలు పీల్చుకొని ఇంకా రవ్వ కొంచెం పొడిగా అవుతుంది. ఇంకా రవ్వ లడ్డుకి పాలు పోసి పక్కన పెట్టేసి ఇంకా బర్ఫీ ఆరాలని ఫ్యాన్ కింద పెట్టాను. ఇంకా అంతలోపల ఇంకా లంచ్ చేద్దామని ఇంకా ఆ రోజు బరోటా కూడా తెచ్చాడు జగదీష్. బరోటా కుర్మా, ఇంకా చపాతీ, తర్వాత ఒక చట్నీ ఇస్తారండి, చాలా బాగుంటుంది చట్నీ. ఇంకా చపాతీ, చట్నీ, తర్వాత గోస్ తాలింపు ఇచ్చారు అక్కడ. ఇంకా లంచ్ చేసిన తర్వాత ఇంక ఇది కట్ చేద్దామని బర్ఫీని ఇంకా వచ్చానమాట కిచెన్కి. ఇంకా అసలు కట్ చేయడానికే రాలేదండి, మొత్తం అత్తకపోయిందనమాట ప్లేట్కి. చాలా గట్టిగా ఉన్నింది. ఇంకా కట్ చేయడానికి రాలేదు. మళ్ళీ ఉండలు కడదాం అనుకున్నాను, ఇంక దానికి కూడా రాలేదనమాట. ఇంకా మళ్ళీ బాండిలో వేసి మళ్ళీ హీట్ చేశానమాట. హీట్ చేసి ఇంకా బాగా సిమ్లోనే పెట్టి బాగా కలిపాను. ఇంకా బర్ఫీ చల్లారే లోపల ఇంకా ఇక్కడ రవ్వ లడ్డుని ఉండలు కట్టానమాట.
ఇంకా జగదీష్కి అయితే ఈ బర్ఫీ చాలా నచ్చిందనమాట. ఇంకా అలానే తింటూనే ఉన్నాడు. అది సరిగా రాకపోయినా కూడా తింటూనే ఉన్నాడు. ఇంక ఇక్కడ నేనైతే జీడిపప్పుని ఫుల్గా హాఫ్గా ఉండే తెమ్మంటే నువ్వు ఫుల్గా ఉండే తెచ్చావు, అందుకే సరిగా రాలేదు బర్ఫీ అని చెప్తూ ఉన్నాను. ఇక్కడ నేను ఫస్టే చెప్పానండి ఇంకా హాఫ్గా ఉండేది జీడిపప్పు తీసుకురమ్మని. ఇంకా జగదీష్కి అది సరిగా వినపడలేదంట ఫోన్లో, ఇంకా అందుకని ఫుల్గా ఉండే తెచ్చాడు. ఇంక ఈ బెల్లం పాకంలో జీడిపప్పు అనేది సరిగా కలవలేదండి, ఎందుకంటే లావులావుగా ఉన్నాయన్నమాట. జీడిపప్పు అన్ని లావులావుగా ఉంటే అందుకే సరిగా కలవలేదు. అదే హాఫ్గా చిన్న చిన్నగా ఉంటే మొత్తం బాగా కలిసి ఉంటుంది. ఇంక ఇక్కడ జీడిపప్పు కూడా సరిగా ఫ్రై అవ్వలేదన్నమాట, లోపలంతా పచ్చిగా ఉన్నింది. ఇంకా లాస్ట్కి ఎలాగోలాగా వచ్చిందండి. ఇంకా వేడిగా ఉన్నప్పుడే ఒక్కొక్క జీడిపప్పుని సపరేట్గా పెట్టాను. ఇంకా రవ్వ లడ్డు మాత్రం చాలా బాగా వచ్చిందండి. ఇంకా అది అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను కాబట్టి బాగా వచ్చింది. ఇంకా స్వీట్స్ చేసిన తర్వాత ఇంకా కొంచెం హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని ఉండిందనమాట. నా కోసమే అండి, నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, ఇంకా అందుకని హాస్పిటల్కి వెళ్ళాము. ఇంకా హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా అన్ని డబ్బాలో వేసి మూసిపెట్టాను. ఈ జీడిపప్పు బర్ఫీని అయితే జగదీష్ సగం తినేసాడు, చాలా బాగుందంట టేస్ట్. ఇంకా నేను కూడా టేస్ట్ చేశానండి, చాలా బాగుంది. సరిగా రాకపోయినా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. సాటర్డే చేశాను కదండి, ఇంకా సండే ఈవినింగ్ లోపల అంతా అయిపోయిందనమాట. ఇంకా మొత్తం జగదీషే తినేశాడు. ఇంకా అంతేనండి ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను.